డిఎస్సి అభ్యర్థులను చాలా దారుణంగా అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు చేసే బదులు మీరు చర్చలు జరపండి. ముట్టడిని కట్టడి చేస్తున్నారు. కట్టడిని చేస్తే కంట్రోల్ చేస్తే మరి ఆ అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు. అదేవిధంగా ఈ ముట్టడిని చేసిన నిరుద్యోగులను కట్టడి చేసి వ్యాన్లలో ఎక్కించినంత మాత్రాన మీరు ఎటువంటిది చేయలేరు. ఇక్కడ చాలామంది పోలీసులు వస్తున్నారు, మీరు చూడొచ్చు. చాలామంది టీచర్ అభ్యర్థులను కూడా అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే 10-20 వ్యాన్లలో వాళ్ళని తీసుకెళ్ళి మీరు చూడొచ్చు. ఇంత గోసపుచ్చుకున్నాడు అవసరమా? వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీ సొమ్ము అడుగుతున్నారా? సోకు అడుగుతున్నారా? మీ సొమ్మేం పోతుంది, సోకేం పోతుంది? వాళ్ళు అడుగుతుంది జస్ట్ టైం అడుగుతున్నారు. వాళ్ళతో చర్చలు జరపాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి. సేమ్ ఇంక అంతకంటే ఎక్కువనే వెళ్తారు అన్న. వీళ్ళు జాబులు అడగట్లేదు, టైం అడుగుతున్నారు. టైం కూడా ఇవ్వట్లేదు. 2 నెలలు టైం అడుగుతున్నారు. కనీసం ఈ ఉద్యమాలను అణచివేయడం కొత్తదనం అన్న చూపిస్తున్నారు అనుకున్నా. అణచివేస్తే అన్న ఇది అరచేతిలో అడ్డం పెట్టి ఇప్పుడు శరీరాలను అణచేస్తారు, కానీ మనసులో వ్యతిరేకత వచ్చింది, దాన్ని అణచలేరు కదా. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తారు, ఊర్లలోకి వెళ్తారు. చూడొచ్చండి మీరు వాళ్ళను ఏ రకంగా అరెస్టులు చేస్తూ ఉన్నారో మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇంత దారుణమా? వాళ్ళు అడుగుతుంది ఏంది? ఇంత దారుణంగా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల ఇస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 2 టైం అవుతుంది. పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడేది మాట్లాడనివ్వండి. ఏపీలో హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశాను. 29కి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశాను. రేపు 1 మంత్ లో నేను హాస్టల్ వెల్ఫేర్ కి అండ్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతాను? ఒక్కసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా. ఈ ప్రధాన మా మోటో ఏంటంటే డిఎస్సిని ఒక 3 months పక్క వాయిదా వేయాలని చెప్పేసి నేను ఒకటే మాట్లాడుతున్నాను. చూసారు కదా, ఈ రకంగా మరి ముట్టడిని కట్టడి చేస్తూ ఉన్నారు. ముట్టడిని కట్టడి చేస్తే తర్వాత మీకు మీ సీఎం పదవి పోయే ఛాన్స్ ఉంటుందని తెలియజేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఈ మొత్తం వచ్చిందా? తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇదేనా?